హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఒక కొత్త పోర్ట్రేట్తో ముందుకు వచ్చాం. సో లూమిస్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలో ముందుగా మనం లూమిస్ మెథడ్ చేసేటప్పుడు ఆ రూల్స్ని గైడ్స్ని గమనించండి. సో లూమిస్ మెథడ్ మనం చేసేటప్పుడు వీటిని ఓన్లీ ఒక బ్లాక్అవుట్ లాగా బ్లాకేజ్ లాగా మాత్రమే వాడు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూసారు కదా. సో వాటిని ఈచ్ ఎలిమెంట్స్ని కూడా వాటి ప్లేస్మెంట్స్ని ముందుగా పెట్టేసుకుందాం. సో బ్యాక్ సైడ్ ఉన్న గ్రిడ్స్ రూలర్స్ ఆధారంగా లూమిస్ రూలర్స్ ఆధారంగా మనం ఈచ్ ఎలిమెంట్ని డ్రా చేసుకుంటాం. సో తర్వాత మీకు ఎటువంటి ప్లేస్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మీరు తర్వాత చేసేసుకోవచ్చు. ముందుగా మాత్రం మనం బ్యాక్ సైడ్ ఉన్న లూమిస్ రూల్స్ ప్రకారం చేద్దాం. సో మొదటిసారిగా మనం వేసుకుంటున్నప్పుడు చాలా లైట్ వెయిట్ పెన్సిల్స్తో డ్రా చేయడానికి చేయండి. ఇక నేను డిజిటల్గా చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది మనం చేంజ్ చేసుకోవడానికి కానీ అరేంజ్ చేసుకోవడానికి కానీ. సో ద సేమ్ రూల్స్ మీరు ఈవెన్ పెన్సిల్తో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చాలా సింపుల్ లైన్స్తో చాలా క్లియర్ లైన్స్ లేకుండా ఓన్లీ బ్లాకేజ్ కోసం చూస్తున్నాను. బ్లాక్అవుట్స్ మన ప్లేస్మెంట్స్ మనం క్లియర్గా అవ్వచ్చు. సో ఒకసారి మీరు అంత ప్లేస్మెంట్ అంతా కరెక్ట్గా ఉంది అనుకున్నాక షేడింగ్ పార్ట్కి వెళ్ళాలి. షేడింగ్ పార్ట్కి వెళ్ళినప్పుడు నేను బ్యాక్ సైడ్ లేయర్ తీసుకొని ఆ లేయర్లో షేడింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం యూజ్ చేస్తున్న పోర్ట్రేట్ ఏమో కలర్ పోర్ట్రేట్, చేస్తుందేమో గ్రే స్కేల్ స్కెచింగ్. సో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఆ వాల్యూస్ పార్ట్ని. వాల్యూస్ ఎలా, హెయిర్కి ఎంత వాల్యూస్ ఉన్నాయి, ఫేస్కి వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఆ కాంట్రాస్ట్ బిట్వీన్ ఫేస్ అండ్ హెయిర్. సో అందుకని అది నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కంప్లీట్లీ ద లైటింగ్ అన్నది వన్ సైడ్ ఉంది తనకి. సో ద అదర్ సైడ్ అంతా మనకి డార్క్గా కనిపిస్తుంది ఫేస్ కూడా. సో దాన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఫస్ట్ అర్థం చేసుకోండి ఎక్కడ మనం వాల్యూస్ని యాడ్ చేయాలి, షేడింగ్ ఎక్కడ యాడ్ చేయాలి అని. ఎక్కువగా ఇక్కడ మీరు చూసినట్టయితే షేడింగ్ అనేది చాలా సింపుల్గా వేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి ఇక్కడ షేడింగ్ చేసేటప్పుడు నేను ఎలా మెర్జింగ్ చేస్తున్నానో, అండ్ మోస్ట్ ఆఫ్ ద షేడింగ్ మనకి వన్ సైడే ఉంది ఫేస్కి. సో అండ్ హెయిర్, సో ఈ రెండు మాత్రం ఎక్కువ డార్క్ కలర్లో యాడింగ్ మోర్ వాల్యూ అనమాట. సో ఎక్కువ వాల్యూ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ మెథడ్. ఈ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కింద కామెంట్ కూడా చేయొచ్చు. సో దీనికి మరింత డీటెయిల్స్ కూడా మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇనీషియల్ స్టెప్ లాగా. సో ఒకసారి మనం అన్నీ ఓకే అనుకున్న తర్వాత వాటికి మనం డీటెయిల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ని ఎక్కువ యాడ్ చేయట్లేదు. సింపుల్గా మనం ఒక గ్రే స్కేల్ మెథడ్లో ఎలా వేయాలని మాత్రమే ఇక్కడ చూసాం. ఓకే, please support my channel friends. Thank you.